వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్య, వైద్యం, క్రీడలకు ప్రోత్సాహకంగా ఉంటాం. ఫుట్బాల్ క్రీడాకారులకు కిట్ల పంపిణీ, పేద విద్యార్థులకు ఫీజుల సహాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కడియం ఖాతాలో రాష్ట్ర స్థాయి ఘనత. ఈ4 పథకంలో 34 పేద కుటుంబాల దత్తతతో ప్రథమ స్థానం. అభినందించిన కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరట్ల. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట నేటి నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనం కళా కేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందితో జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, ఎస్సీ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వి వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, వివిధ కార్పొరేటర్ల డైరెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూఎల్బీస్లో, అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ యాజ్ వెల్ as అర్బన్ లోకల్ బాడీస్లో స్వచ్ఛత మీద కార్యక్రమం, నెల రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మనం నగరాలు పరిశుభ్రంగా, నీట్గా, క్లీన్గా ఉండాలి అంటే నగరపాలక సంస్థలతో పాటు ప్రజల నుంచి కూడా భాగస్వామ్యం మనకి కావాలి. మనం ఏ రోజైతే ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త కలిపి ఇచ్చేస్తున్నామో అప్పటి నుంచి మన పారిశుద్ధ్యంలో సమస్య మొదలవుతోంది. అక్కడి నుంచి కూడా పొడి చెత్త, తడి చెత్త కలిసిపోయి మళ్ళీ దాన్ని విడదీయలేక అక్కడి నుంచి మళ్ళీ అదే విధంగా డంప్ సైట్లు వెళ్ళడము, దాని నుంచి రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మా వైపు నుంచి విన్నపం ఏంటంటే ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త కలిపి ఇస్తున్నారు. దాన్ని మనం విడగొట్టి ఇచ్చేటట్టుగా మనలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4 వీక్స్ ప్రణాళికలో ఫస్ట్ ఈ వారం అంతా కూడా మనము ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వారం మేజర్గా డ్రైన్ డీసిలిటేషన్, తర్వాత థర్డ్ వీక్ బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే ఎక్కువ చెత్త జనరేట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్స్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వీక్లో మనకి మిగిలిపోయిన ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా సరే యూటిలైజేషన్లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోనే యూటిలైజ్ చేయకపోవడం అలాంటివి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ముఖ్యంగా మనకి రాత్రి అంతా కూడా కొంత హోమ్లెస్ పీపుల్ కానీ ఇదంతా ఇక్కడ ఉండడము, బయట మనకి తినడము, ఇక్కడే కూడా చెత్త వేసేయడం, అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా వాడకం సరిగ్గా లేని ఏరియా కాబట్టి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సాసా యాక్టివిటీస్ ప్రతి మంత్ మనము థర్డ్ సాటర్డే కొంచెం ఫోకస్ పెంచి చేస్తున్నాము. ఇంకా 1 స్టెప్ ముందుగా తీసుకువెళ్ళి స్టేట్ లెవెల్పై ఒక కొత్త డిసిషన్ తీసుకొచ్చారు. దట్ నెక్స్ట్ 1 మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ 22 మే నుంచి 1 మంత్ కంప్లీట్గా ఎవ్రీ డే సమ్ యాక్టివిటీ విల్ బి టేకెన్ అప్. దాంట్లో మనము ఇన్షూర్ చేస్తాము దట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా చేయాలి. సో దట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే కొంచెం సివిక్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని గురించి వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో దట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క రోజు మన బాధ్యత అలాగే తీసుకొని దే విల్ స్టార్ట్ డూయింగ్ ద క్లీనింగ్ వర్క్. ఈ విషయంలో మనము ఇప్పుడు ఈరోజు ఆనంద్ కళా కేంద్రం ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మనము ఫోకస్ ఫస్ట్ వీక్లో పెడతాము. స్పెసిఫిక్గా ఎల్లో స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి, అదే ఐడెంటిఫై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ షూర్ దట్ రోడ్ స్వీపింగ్ కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇనిషియలీ. ఆ తర్వాత వాల్స్కు కూడా పెయింటింగ్ చేస్తాము. సో దట్ అదే బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేస్తాము. సిమిలర్గా ఈ తర్వాత మనము అన్ని ప్లేసెస్లో పబ్లిక్ టాయిలెట్స్ అపాయింట్ చేస్తాము. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా మొబైల్ టాయిలెట్స్, అన్ని ప్లేసెస్లో అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మొబైల్లో వస్తుంది. సో ఆ లొకేషన్స్ కూడా క్లియర్గా అందరికీ అవగాహన పెడతాము. దట్ దీస్ ప్లేసెస్లో ఆల్రెడీ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. సో దే షుడ్ యూజ్ దట్. ఆల్రెడీ గవర్నమెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అదే యూజ్ చేయాలి. ఓపెన్ యూరినేషన్ కంపల్సరీ 100% హ్యాస్ టు బి స్టాప్. దాంట్లో పెనాల్టీ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. అది కూడా పబ్లిక్లో అవగాహన పెడతాము.
సెకండ్ పాయింట్ ఇలాగా వీక్ వైజ్ మనము వేరే వేరే వీక్లో అందరికీ ఇన్వాల్వ్ చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, ఈరోజు కూడా చాలామంది ఎన్జిఓస్ ఇక్కడ వచ్చారు. సో ఇనిషియల్లీ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 100% హోలిస్టిక్గా మనం అప్రోచ్ అవుతాము. ఈ తర్వాత అనదర్ వీక్ విల్ బి టేకెన్ అప్ ఫర్ ద రెసిడెన్షియల్ కమర్షియల్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా మనము కవర్ చేస్తాము. సిమిలర్గా ఈ బ్యూటిఫికేషన్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకువెళ్తాము. క్లీన్ చేసిన తర్వాత అది బ్యూటిఫికేషన్ మనం ఫోకస్ పెడతాం. ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అవగాహన వస్తుంది. దే విల్ ఆల్సో ఇంప్రూవ్. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ నెల 25న రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైన చర్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు సోమవారం నాడు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఇక్కడ కాలుష్యరహితంగా తయారు చేయడం ఎలాగా అనేటువంటి అంశాలని పరిశీలించడానికి చేస్తున్నారు. రేపు రాత్రికి రాజమండ్రి చేరుకుని రేపు రాత్రి ఇక్కడ ఉండి సోమవారం నాడు ఉదయమే ఈ పుష్కర్ ఘాట్ నుంచి కోట్లింగాల రేవు వరకు బోటు మీద ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం, దాంతోపాటు నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయనటువంటి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. ఆ తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది పుష్కరాలకు సంబంధించి. దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. ఆ సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి నది అయినప్పటికీ కూడా కాలుష్యం అనేటువంటిది కూడా పెద్దగా ఉన్నటువంటి సందర్భం. దాంతోపాటు కొన్ని ప్రధానమైన అంశాలు నల్లా ఛానల్ విషయం కానివ్వండి, లేకపోతే వాటర్ వర్క్స్ కానివ్వండి, వీటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రజలకి తాగునీరు మంచిగా అందించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి, దాంతోపాటు దీన్ని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో పెట్టినట్లయితే దానికి సంబంధించి చేసుకునేటువంటి కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వారు ఇచ్చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు దీని మీద ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు కూడా తీసుకుని మొత్తంగా అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేసి పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించడం ఒక ఎత్తు అయితే, మరొకటి కాలుష్యరహితమైనటువంటి పుష్కరాలు నిర్వహించాలని, ఇక్కడ పవిత్ర స్నానాలు చేసేటువంటి హోలీ డిప్ చేసేటువంటి ఎవరైతే ప్రయాణికులు వస్తారో, ఎవరైతే యాత్రికులు వస్తారో వారందరికీ స్వచ్ఛమైన నీటిలో వారికి ఆ కార్యక్రమం జరిగేలా చూడటం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం, దాంతోపాటు అన్నిటికంటే మించి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేది భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది. అది అయిన తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ మరింతగా పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది మేము ప్లాన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ జీరో పావర్టీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కడియం మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మండలంలోని 34 మంది నిరుపేద కుటుంబాలను స్థానిక రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నర్సరీ రైతులు దత్తత తీసుకుని ఆదుకోవటం విశేషంగా నిలిచింది. శనివారం కడియం జిఎన్ఆర్ విల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని P4లో ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు PMJY పథకం కింద ఎంపికైన 2 లబ్ధిదారులకు ఆటోలను కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, వైస్ ఎంపీపీ పంతం గణపతి,
కడియం పుంగ్లంక సొసైటీ అధ్యక్షులు గట్టి నర్సయ్య, నర్సరీ రైతులు, వివిధ పార్టీల నాయకులు గట్టి సుబ్బారావు, వెలుగుమంటి నాని, పుల్ల రామారావు, పాటంశెట్టి రామ్జీ, ముద్రగడ జమ్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకటి ప్రభుత్వం తన బాధ్యతలు చేస్తుంది, కానీ ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ప్రజల భాగస్వామ్యంతో కలిసి ప్రభుత్వం కలిసికట్టుగా ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది లక్ష్యం. ఇవాళ సమాజంలో ఎంత ప్రభుత్వం సంక్షేమం చేస్తున్నా అనేక పేద వర్గాల వారు నిరాధారణ గురైన పట్టించుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అందుకని బంగారు కుటుంబంగా అలాంటి వాళ్ళని గుర్తించి ఆ కుటుంబానికి ఎలా సహాయం చేయాలి, ఏ విధంగా ఆదుకోవాలి, పేదల నుంచి పైకి కావాలనే లక్ష్యంలో ఎన్యూమరేట్ చేశారు, సర్వే చేశారు. దాదాపుగా మన నియోజకవర్గంలో 13,000 కుటుంబాలు అలాంటివి ఐడెంటిఫై అయ్యాయి. దానికి ఆల్రెడీ ఒక 7,000 మ్యాపింగ్ కూడా చేశారు. 7,000 మ్యాపింగ్ కూడా చేశారు. దాంట్లో మనం చాలా ఖర్చు పెడతాం, చాలా ఆడంబరాలకు ఖర్చు పెడతాం, పెళ్లిళ్ళకి పేరెంటానికి అగ్రేసం ఖర్చు పెడతాం, ఉత్సవాలకు భారీగా ఖర్చు పెడతాం, గుడికి గోపురానికి అమ్మవారికి లేదంటే భారీ ఖర్చు పెడతాం. దాంట్లో కొంత శాతం మొదటి నుంచి చెప్పేది 10% ఇలాంటి పేదరిక నిర్మూలన కోసం రిక్వెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి కోట్లలో కూడా ఖర్చు పెడతారు పెళ్లి కారణంగా. 1000 మంది భోజనాలు తయారు చేస్తే 200 మంది 200 మంది పక్కన మారేస్తాం. ఆ 200 మందికి కూడా సేవ్ చేసుకుని 10 మంది సాయం చేయగలిగితే ఇలా చేయగలుగుతుంది. ఇవాళ ఉన్న మనం కట్టుకోం. నేను మనం మొదటి నుంచి చెప్తాను, మనం వచ్చేటప్పుడు ఏమి వచ్చురావు, నెలకాలు పడినప్పుడు ఏమీ రాదు, పోయేటప్పుడు ఏం కట్టుకోం. మధ్యలోనే ఏదో సాధిద్దాం ఎంత సంపాదించినా తొలగదు. కొంతమంది 1000 కోట్లు ఉన్నాడు తినేదే, నువ్వు నేను పేదవాడు తినేది. ఆయన గంజిదాగా మనం కొంచెం కోరాలని అంతే తేడా, అంత తేడా రాదు. కనుక పేదలకు సాయం చేసే లక్ష్యం ఉండాలి. మనం ఐడెంటిఫై చేసినప్పుడు వారి కుటుంబం ఏంటి, ఎవరు పేదవాళ్ళు చేస్తారు, ₹1,00,000 ఇచ్చేస్తారు కాదు, మనం ఎలా పైకి కావాలి, ఆ కుటుంబం సమస్య ఇల్లు ఉందా లేదా, జాబ్ ప్రయాణం ఇల్లు కేటాయింపు చేయడం, అలాగే వారి విద్య చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం తల్లి వందనం ఇస్తుంది ₹15,000. నేను తిరుమల స్కూల్లో చెప్తాను, సిటీ సేవలో చెప్తాను, చైతన్యంలో చెప్తాను, డబ్బు కనుకుంటే కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బాగా చేస్తారు, అవి మానైపోతున్నాయి కానీ సరే అమ్మకం కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని ఇస్తున్నాము. గతంలోనే వాటర్ తక్కువ ఆపేసి బోరెప్పుడు బోరేసుకుని పర్మిషన్ ఇచ్చాం. ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. ఫ్రీ కరెంట్లో మోటార్లు మీటర్ పెట్టడం ఆపించాం. అలాగే సోలార్ పెట్టుకుని ఉంటున్నాం. ఇవాళ ప్రభుత్వం కూడా సోలార్ పెట్టుకుని ఉంటున్నాం. ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకుంటాం, వెరీ సీరియస్ మ్యాటర్. మీకు ఇన్సూరెన్స్ కావాలన్నా, సహాయం జరగాలన్నా, ఇన్సూరెన్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేకపోతే ఫ్రీ కరెంట్ కూడా రాదు. మీకు ఏమి ట్యాక్స్ లేదు, మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు, సేల్స్ ట్యాక్స్ లేదు. మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోరు? బాధ్యత. ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎంత ప్రొడక్టివిటీ ఉంది, ఎంత మనం సప్లై చేయాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ప్రభుత్వానికి కూడా తెలియాలి కదా. మీరు ఏదో భయపడిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. 100ల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి, 10ల సంఖ్యలో రిజిస్ట్రేషన్ ఉంది. అది కరెక్ట్ గా కూడా ఇందాక మెన్షన్ చేస్తున్నారు. రోడ్లు వేస్తా ఉన్నాం. మీ పంచాయతీలో రూపాయి ఆదాయం లేదు, పంచాయతీలు జీరోలో ఉంటున్నాయి. అయినా కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఏదో ప్రభుత్వాలు జిల్లాలో కూడా ఎక్కువ అందంగా ఈ మండలం ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే కాకపోతే మనం
తొందర లెక్క వరి ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం నర్సరీస్లో కూడా ఒకలాంటి స్టాగ్నేషన్ వచ్చింది. కడియం నర్సరీ అంటే ఇండియా మొత్తం ఫేమస్, ఇండియా మొత్తం పాపులర్, చాలా మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న నర్సరీ అది. కాకపోతే అక్కడే మనము ఆగిపోయి ఇండియాలో బాగానే ఉంది కదా అంటే రేపు పొద్దున్న కడియం లాస్ట్ 30-40 ఏళ్ళు నడిచినట్టు పూణే నర్సరీలో ఎవరో ఒకటి మళ్ళీ టేక్ ఓవర్ చేస్తారు. ఇదంతా కూడా పోటీతత్వంతో ప్రపంచం. ఎక్కడైతే ప్రోడక్ట్ బాగుంటుందో, ఎక్కడైతే మనం డిమాండ్ మార్కెట్కి మనం రీచ్ అవ్వగలమో వాళ్ళే అక్కడే మనకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కానీ మనకి ఇతర అవకాశాలు డెవలప్మెంట్ అయ్యేదానికి కుదురుతుంది. ఇందులో భాగంగా మన జిల్లా వైజాగ్ ఎకనామిక్ రీజన్ అంటే వైజాగ్ను ఒక హబ్గా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం నగరంలో స్థానిక 3వ వార్డులో రహదారులు, డ్రైన్లు మరియు పరిసర ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమం మీద అంటే ఒకే రాష్ట్రం మొత్తం అన్ని దిక్కుల్లో కూడా పరిశుభ్రత భాగంగా మొత్తం సిటీలో కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కుల్లో కూడా మన ఈ శానిటేషన్ సిబ్బందితోటి అలాగే మా సచివాలయం స్టాఫ్తో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దిక్కులని ఇక్కడ స్థానికంగా నేను 3వ వార్డులో మొత్తం అన్ని దిక్కులను సుబ్బారావుపేట, రాజేంద్ర, నేరునగర్ అన్ని ఏరియాల్లో కూడా ఉదయం 6 నుంచి కూడా ఈరోజు ఈ పరిశుభ్రత భాగంగా రోడ్లు తొడడం జరిగింది. అందరితో మన సచివాలయం స్టాఫ్ తోటి అలాగే మున్సిపల్ స్టాఫ్తో అందరితో కూడా కలిపి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే జనాన్ని కూడా మమేకం చేసి ఒక మున్సిపల్ స్టాఫ్తో కూడా అందరినీ కూడా నాయకుల్ని కూడా కలిపి ఈ రకంగా చేయడం, ప్రత్యేకించి రాజమండ్రిలో ఎప్పుడూ కూడా శుభ్రత మీద ఎప్పుడు కూడా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రకంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమాలు చేయడం వలన ఇంకా ముందు ఇంకా మంచి ఇదిగా ఉంటుందని చెప్పి, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందో దాని ఎమ్మటిన ఉదయం 6 నుంచి కూడా అన్ని దిక్కుల్లో కూడా కూటమి నాయకులతో పాటు కమిషనర్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ అందరూ కూడా ఉదయం 6 నుంచి అన్ని దిక్కుల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం గవర్నమెంట్ స్కూల్లో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి అనేక మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా 500 పై చిలుకులు ఎంతమంది వచ్చారో మనం అందరం కూడా చూసాం. రాబోయే రోజుల్లో ఈ మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే 16,500 పోస్టులు తీసి ప్రతి దిక్కున కూడా పిల్లలకే ఎక్కువ, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక టీచర్ పోస్ట్ వేయకుండా ఆ బీఈడీ అయిన వాళ్ళని కూడా ఖాళీగా ఉంచి అలాగే ఇటు పిల్లల జీవితాలని కూడా అటు చదువుకున్న వాళ్ళని ఇటు పిల్లల జీవితాలను కూడా నాశనం చేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చినట్టే ఇచ్చిన మాట ప్రకారం 16,500 పోస్టులు తీసాం. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా 2,500 పోస్టులు కూడా అవి కూడా తీసి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడా కూడా తగ్గకుండా గవర్నమెంట్ స్కూళ్ళు తయారు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కానీ. ఎందుకంటే విద్యా వైద్యం అనేది ఈరోజు ఎంత ఖరీదైందో అందరికి కూడా తెలుసు. కానీ దాన్ని ఈరోజు ఒక్క నెహ్రూనగర్ స్కూల్లోనే 25 మంది పిల్లలు 500 పై మార్కులు దాటారంటే 100 మంది పిల్లల్లో 25% ఇక్కడ 500 పై మార్కులు దాటారంటే నిజంగా చాలా గొప్ప మార్పులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్ని తగ్గించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మొన్నే మేము ఇక్కడ డోర్ టు డోర్ తిరిగి అందరిని కూడా అడిగాము. చాలామంది పిల్లల్ని కూడా ప్రత్యేకించి మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే మార్పు అనేది రావాలి, అది మన దగ్గర నుంచే మొదలవ్వాలి అనే మంచి సంకల్పంతో నారా లోకేష్ గారు ఈ రకంగా చేస్తున్నందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో 27, 28 తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద పండగ మహానాడు. కానీ నెల్లూరులో ఒక అంగరంగ వైభవంగా ప్రతి దిక్కున నెల్లూరులో పెట్టాం. కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు డీజిల్ కొంచెం ఈ ఖర్చులు తగ్గించాలి, పొదుపు చేయాలనే ఒక్క పిలుపుతోటి మొత్తం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి
కూటమి మాకు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టి సుమారు ఇంచుమించు 44 సంవత్సరాల 45వ మహానాడిది. ఎప్పుడు కూడా ఒక అంగరంగ వైభవంగా పండంగలాగా చేసుకుంటాం. ఈసారి మోడీ గారు ఇలా తగ్గించాలని దాంతో ఎక్కడికక్కడ క్లస్టర్ అంటే ఇప్పుడు రాజమండ్రి సిటీలో మాకు 12 క్లస్టర్లు ఉన్నాయి. 12 క్లస్టర్లో కూడా ప్రతి దుక్కున కూడా సుమారు ఇంచుమించు 300 మందితోటి 2 రోజులు కూడా కదలకుండా ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహానాడు చాలా సర్వంగా పనులు సాగుతున్నాయి. రేపు 27, 28 తారీఖుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఊహించిన దానికన్నా రెట్టింపు ప్రతి దుక్కున కూడా స్థానిక నాయకులు హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఏదైతే బీసీల కోసం ఈ పార్టీ స్థాపించారో నందమూరి తారక రామారావు గారు దాన్ని రెట్టింపు చేసి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన 20% చేస్తే దాన్ని 34% చేసి ఈరోజు స్థానిక సంస్థల్లో మాగలంటే వాళ్ళని ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ బీసీలకు రిజర్వేషన్ తీసుకురాబట్టే ఈరోజు మేము అందరం నాయకులుగా అయ్యాం. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 34%ని 10% తగ్గించి 24% చేసి 16,500 మందిని మాగలాంటి వాళ్ళని పోస్టులు లేకుండా రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం రెండూ కూడా త్వరగా పూర్తి చేస్తున్నాం. ఏదైతే 2027లో పోలవరం పూర్తి చేసి అలాగే అమరావతి కూడా సర్వేగంగా సాగుతుంది. ఈ రెండాటిలో కూడా చూస్తూ ఆర్థిక పరిస్థితి ఎంత ఉన్నా సరే ఒక పక్కన పెన్షన్లో ఎక్కడా కూడా సంక్షేమం ఆపకుండా రేపు జూలై నెలలో కూడా ఈ వితంతువులకు అందరికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే 12 లక్షల కోట్ల అప్పులతో వాటికి వడ్డీలు కడుతూ కూడా ఈరోజు అభివృద్ధి పక్క, సంక్షేమం పక్క అన్నీ కూడా జరుగుతున్నాయి. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోగులకు వైద్య రంగంలో ఓ విప్లవాత్మకమైన ఆవిష్కరణ ఆశాకిరణంగా మారింది. ప్రాణాంతక క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం హాని కలగకుండా నాశనం చేసే ఎంఆర్ లీనక్ అనే అత్యాధునిక రేడియేషన్ సాంకేతికతను హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్య బృందం అందుబాటులోకి తెచ్చింది. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంకాలజీ నిపుణుడు దేవనారాయణ దత్త ఈ వినూత్న విధానం గురించి వివరించారు. రోగులు నెలల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కేవలం 5 రోజుల్లోనే పూర్తి స్థాయి చికిత్సను అందించడం ద్వారా దీని ప్రధాన ప్రత్యేక ప్రదేశంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టిన యశోద వైద్యశాల ఇప్పటికే ఎంతో మంది దేశ, విదేశీ రోగులకు విజయవంతంగా ప్రాణదానం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు వినోద్, ఎస్వి రామకృష్ణ, వి సాయి కిరణ్ పాల్గొన్నారు. ఎట్లాంటివి క్యూర్ అవుతాయి, ఎంత ధైర్యంగా పోరాడగలము అనే విషయం పైన ఆయన ఇప్పుడు చర్చిస్తారు. So they're asking like radiation. Sorry, please share the experience. ఈ బెనిఫిట్ అనేది పొందినారు వాళ్ళు. ఇలాంటి టెక్నాలజీ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ వచ్చింది. ఇంతవరకు ఎవరికి దీనిపైన ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఇప్పుడు గత 4 ఏళ్ళు this high end treatment for last to treat with such a high end MR Linac we ఫస్ట్ టైం హైదరాబాద్లో వచ్చినది. దాన్ని ఇప్పుడు చాలా వరకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చినాక అందరూ దాన్ని మేము తీసుకుందామని చెప్పి కొన్ని హాస్పిటల్స్ రావచ్చు ముందరికి. ఇంతవరకు అయితే ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ ఇది ఎలాగంటే రేడియేషన్ ఆంకాలజీ అండ్ తక్షణం యాక్చువల్గా కరెంట్ ఇచ్చేది అనుకుంటారు అది, బట్ దాంట్లో వేరియస్ టెక్నాలజీస్ ఉంటాయి. కొన్ని డ్యామేజ్ అవుతాయి, కొన్ని డ్యామేజ్ కావు. అలాంటి దాంట్లో ఇది ఏ రకంగానూ సేఫ్గా ప్రతి ఒక్క క్యాన్సర్కును సేఫ్గా ఉండే రకంగా అది టెక్నాలజీ ఉంది. అటువంటి అత్యాధునిక సౌకర్యాలు మళ్ళీ తంత్రజ్ఞానాలు ఇప్పుడు మనకి అందుబాటులోనే ఉన్నాయి. మనం ఎక్కడో ట్రావెల్ చేయాల్సిన పని లేదు. హైదరాబాద్లోనే ఇంకా ముందరికి ఒక 5 years డౌన్ ద లైన్ మన రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, విజయవాడలో కానీ ఇక్కడే వచ్చే విచ్చేస్తున్న పత్రికా విలేకరులందరికీ నమస్కారం. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి ఇవాళ మనతో పాటు డాక్టర్ దేవనారాయణ దత్త అని ఉన్నారు. ఆయన కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఫర్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ. ఈరోజు అందరితో షేర్ చేసుకోవడం ఏమంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ మన ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ జంటి రాష్ట్రాల్లో సో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఎంఆర్ లినాక్ విత్ ఆల్ ద అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ అనగానే చాలా వరకు భయాలు ఉంటాయి, భయాందోళనలు అవన్నీ ఇప్పుడు కాన్ఫిడెంట్గా మనం ఎదుర్కోగలం అనే దానికి ఒక ఉదాహరణ
అన్ని రకాల అడ్వాన్స్ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయని ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ రేడియేషన్ ఆంకాలజీ అంటే వికిరణ శాస్త్రాలు అంటారు, సో ఈ రేడియేషన్ థెరపీ అంటారు. సో దాని గురించి ఇప్పుడు డాక్టర్ దేవనారాయణ దత్త గారు మనతో పాటు షేర్ చేసుకుంటారు. ఏ రకంగా You need to be experienced to do that, otherwise you can land up in trouble. One good thing with this Emalinac now that we have joined, and with the experience and the technology, we will able to deliver the treatment what is desired. We have treated almost 500 patients now with Emalinac, and our outcome is excellent. So for brain tumors, for head and neck cancers, for prostate cancers, we have some kind of protocol for treating these patients with Emalinac. Pancreatic cancers, liver metastasis, liver primary, we are treating with Emalinac, and we are getting an excellent result. And that is what we wanted to share, that we can now treat with such a high-end kind of treatment. It is very cost-effective way of treating, and we can treat in such a short course of time, not 30 days or 35 days, 5 days of treatment, and we can do with very high dose of radiations. So the chance of local control is much higher. So that is the unique thing, and I think the people of Telangana and Karnataka should avail this Andhra Pradesh. They should able to avail this treatment and ensure that those patients who actually need this kind of high-end treatment should able to avail this treatment in the native place. You don't need to go to abroad for this kind of treatment now. We can do the similar kind of treatment in India as well, in Hyderabad. Now, when we talk about radiation therapy, it is already CT scan based. This is the first time something is called MRI based. So in MRI, as you can see the lesions properly, we can treat it appropriately, so it becomes more advanced. It is a very complex kind of machine, but for patients it is one of the best machine that is possible for treating many tumors in the brain, in prostate cancer, then liver tumors, then pancreatic cancers, head and neck cancers. Emalinac is one of the best kind of treatment. This is the first time in India, Yashoda Hospital High Tech City has got this machine, and we have last few years we are treating this machine, and now we have enough experience and our work. We have treated so many patients, and we can tell that Emalinac is one of the most advanced kind of machine for radiotherapy. For in Emalinac, what is done is that everyday planning, everyday treatment. In radiation therapy, it is one-time plan and 30 days treatment for normal kind of treatment. But in Emalinac, we do everyday planning, everyday treatment. So the chance of any complication, chance of errors are minimum. So that is the beauty of doing Emalinac treatment. And for this Karnataka and Telangana, I think it is a boon that we have such an excellent machine where we can treat in such a short course, 5 days treatment, 10 days treatment we can do, not a 30 or 35 days treatment of radiation what is standard done. And the side effects are less. We can give high dose of radiations, and I can have a better control compared to the normal kind of radiations. సో ఆయన రాజమహేంద్రవరం సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో పలువురికి అండగా నిలిచింది. విద్య, వైద్యం, క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు పేద విద్యార్థులకు ఫీజుల కోసం ఆర్థిక సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందజేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 41వ వార్డు నుంచి 2 విద్యార్థులకు స్కూల్ ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు వరే శ్రీనివాసరావు, కొయ్యల రమణ, ఉప్పలూరి జానకిరామయ్య, కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, శెట్టి జగదీష్, నందివాడ దినేష్, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్, కర్రీ కాశీ, కందికొండ ఆనంద్, తాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్టూడెంట్ బయట ఉన్నా
ట్రస్ట్ వాళ్ళేది, ట్రస్ట్ వాళ్ళు కూడా వచ్చేయండి. కొంచెం దగ్గరకు ఉన్నాను సార్. రెడీ సార్, రెడీ. ఓకేనా? ఎవరితో చూసుకోండి, బాగా ఆడండి. ఓకేనా? ఇది ఎవరిది షూ? ఇది ఎవరి సైజు? ఆ బ్యాగ్లో పెట్టేసి. ఇది ఉండాలి, ఇది ఉంటేనే నీకు సాక్స్ ఉండాలి. ఎల్లో సాక్స్ ఇచ్చారే ఇట్లా బాలా గాలి కొట్టాలా? ప్రతి ఒక్కరికి డ్రెస్సులు కూడా ఎల్లో వచ్చారు. మళ్ళీ వెంటనే చూసారా, కావాలి ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఎల్లో చేస్తారంటారు. దీంట్లో గాలి కొట్టాలి స్టేట్ మొత్తం. కోచ్ మీరు రాలేదు ఫోటోలో, వచ్చావా? వాళ్ళు అందరికీ 12 ఎంతమంది? 13 మందికి కిట్స్ ఉన్నాయి. ఆ సైజెస్ ఏంటో చూసుకుని జాగ్రత్తగా అందరినీ రేపటి నుంచే ఆడించండి జాగ్రత్త. ఓకేనా? హ్యాపీ? మాట ఇచ్చాను, మీకు చేస్తాను, కానీ మీరు బాగా ఆడాలి. థ్యాంక్ యూ. ఈరోజు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 41వ వార్డు నుంచి స్కూల్ ఫీజుకి ఆర్థిక సహాయం, 2వ వార్డులో ఒక సీనియర్ నాయకుడికి వైద్యం నిమిత్తం సహాయం, 1వ వార్డు నుంచి కూడా విద్యకి ఆర్థిక సహాయం, 38వ వార్డు నుంచి వైద్యానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాంతోపాటు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారో, వాళ్ళకి షూ, అలాగే ఈ యొక్క ఫుట్బాల్ కాస్త ఇబ్బందిగా ఉంది, మాకు ఇప్పించినట్లయితే చాలా ఉపయోగపడుతుందని ఆ 13 మంది ప్లేయర్స్ రిక్వెస్ట్ చేయగా వారి యొక్క కోచ్తో వాళ్ళు అప్పటికే చాలా బాగా ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. సరే, ఇలాగా ఆడే వాళ్ళకి మరింత ప్రోత్సాహం అందించాలి అనే మంచి ఉద్దేశంతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 32,000తో వాళ్ళకి 13 కిట్స్ ఇవ్వడం జరిగింది. షూ, సాక్స్, ప్రతి ఒక్కరికి ఒక బాల్, ఒక మంచి కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడే వారందరికీ కూడా అందజేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగానే కాదు, అధికారం వచ్చిన తర్వాతే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇదే విధంగా ఆర్థిక సహాయం చేసుకుంటూ విద్యకి, వైద్యానికి, క్రీడలకి ప్రోత్సహించుకుంటూ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అవసరమైన వారికి ట్రస్ట్ ఒక పరిధి లోబడి ఏం చేయాలో అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తామని మరొక్కసారి తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్య, వైద్యం, క్రీడలకు ప్రోత్సాహకంగా ఉంటాం. ఫుట్బాల్ క్రీడాకారులకు కిట్ల పంపిణీ, పేద విద్యార్థులకు ఫీజుల సహాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కడియం ఖాతాలో రాష్ట్ర స్థాయి ఘనత. P4 పథకంలో 34 పేద కుటుంబాల దత్తతతో ప్రథమ స్థానం. అభినందించిన కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.